ప్రధాని చెప్పినట్టే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం అమలు కాబోతోందా? ఒకవేళ అదే జరిగితే ముందే శాసనసభ సమయం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రాల పరిస్థితి ఏమిటి? జమిలి ఎన్నికలే జరిగితే ఆయా రాష్ట్రాల శాసనసభ సమయం పెంచుతారా? ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కు బోనస్ దక్కినట్టేనా? ఏదైతేనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది అంత ఈజీనా? ఈ క్రమంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే నూతన రాష్ట్రాలు ఎన్నున్నాయి? వాటి కథ కమామిష్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఈసారి లోక్సభతో కలిపే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికలతో కలిసి జమిలిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలనే యోచనలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని దేశవ్యాప్తంగా ఒకే దశలో కాకుండా 2 దశల్లో కొలిక్కి తేవాలని కేంద్రం భావిస్తోంది. అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలని, అనంతరం 2034లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి మిగతా సగం రాష్ట్రాలకు కూడా కలిపి నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కార్ ఈ పనిని 2 దఫాలుగా చేస్తే ఆచరణ సాధ్యమవుతుందన్న యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను తొలి దఫా జమిలీగా నిర్వహించాలని కేంద్రం అనుకుంటుందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీకి చాలా దఫాలు పార్లమెంటుతో కలిపే ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన 2014 ఎన్నికలు కూడా జమిలిగానే నిర్వహించారు. అయితే 2018లో నాటి కేసీఆర్ ప్రభుత్వం లోక్సభతో కాకుండా సుమారు 5 నెలల ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో 2023లోనూ అలాగే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎంపీ స్థానాలకు వేర్వేరు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇదిలా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరిట తెలంగాణలో ఎన్నికలు జరిగితే రేవంత్ 5 ఏళ్ల పదవీకాలం మరో 6 నెలలు పొడిగించినట్లే అవుతుందని, తద్వారా 5.5 ఏళ్ల ముఖ్యమంత్రిగా జాక్పాట్ కొట్టినట్లేనంటూ పలువురు రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వ్యవహారం ఒకేసారి తేలేది కాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందట. పార్లమెంట్ ఎన్నికలు గతేడాది జరగగా వాటితో పాటు కేవలం 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రాలు అన్నింటిలోనూ ఎన్నికలు కొంత ముందు లేదంటే కొంత వెనుక జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏకంగా 3 ఏళ్ల ముందు కూడా జరిగాయి. బీహార్, అసోం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు 2021, 2022లో ఎన్నికలు జరిగాయి. ఇక ఢిల్లీలో ఈ ఏడాది ఎన్నికలు జరగగా బీహార్లో వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో జరగబోతున్నాయి. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఏడాది ముందుగాని ఏడాది తర్వాత గాని అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను ఒక కేటగిరీగా తీసుకోవాలని కేంద్రం యోచిస్తోంది. అంటే 2028, 2029లో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలను తొలి విడతలో పరిగణలోకి తీసుకోబోతున్నారు. 2028లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ 16 రాష్ట్రాలకు 2029 పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జమిలి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. మిగతా 15 రాష్ట్రాల్లో ఏవైనా ఈ పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయా అన్నది కూడా పరిశీలిస్తారట. అలా లేని వాటన్నింటినీ కూడా 2034 నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక పరిధిలోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా సమాచారం.
ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడానికి సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరిచారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలని సిఫారసు చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో అనే అంశంపైనే బిల్లును రూపొందించారు. తొలుత ఈ అంకాన్ని పూర్తి చేస్తే ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకకాలంలో అన్న అంకానికి తెరతీసే అవకాశాలున్నాయి. మరొక వైపు 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఆ అంశంపై అభిప్రాయ సేకరణకు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. తొలుత ఈ కమిటీలో 31 మందిని నియమించగా ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న పార్టీలు తమకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని అభ్యర్థించాయి. ఇందుకు కేంద్రం అంగీకరించడంతో ఆ సంఖ్య 39కి పెరిగినట్లయింది. ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీలో బీజేపీ నుంచి అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్, కె లక్ష్మణ్, సీఎం రమేష్ తదితరులు ఉండగా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, రణదీప్ సూర్జేవాలా, టీడీపీ నుంచి గంటి హరీష్, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, దేశంలోని ఇలా పలు ఇతర పార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే 5 రాష్ట్రాల్లో పర్యటించింది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కేవలం రాజకీయ పార్టీల అభిప్రాయాలే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటోంది. అనేకసార్లు ఎన్నికలు రావడం వల్ల ఆయా సంస్థలు, బ్యాంకులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుందా అన్న విషయాలపైన అభిప్రాయ సేకరణ చేస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల అభిప్రాయాలు కూడా సేకరించినట్లుగా సమాచారం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.